నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ స్పెషల్ డిబేట్ ఆన్ హెల్త్. ఇక ఈరోజు మన టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల్లో దెబ్బలు తగిలినప్పుడు ఎముకలు విరగటం, ఇట్లా ఫ్రాక్చర్స్ అవ్వటం జరుగుతుంది. మరి ఆ విధంగా అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా పాటించాలి. మోస్ట్లీ ఇలా దెబ్బలు తగిలినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పసుపు రాయడం, వాళ్ళకి తోచిన కట్లు లేదంటే వాళ్ళకి తోచిన ప్రథమ చికిత్స ఏదైతే ఉంటుందో అవి చేయడం జరుగుతుంది. మరి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మనకి ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ ఏవి ఆనంద్ గారు, పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్. ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో చెప్పండి, ముందుగా నేను అన్నట్టు ఇప్పుడు చిన్నపిల్లలు నార్మల్గా వాళ్ళు ఆడుకుంటూనో ఎలాగో కింద పడిపోతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా అవి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ ఎందుకు సరిగా చూసుకోలేదు, మీరు సరిగా చూసుకుని ఉండాల్సింది అంటారు. కానీ బేబీస్ అనేది మన కంట్రోల్లో ఉండరండి. దే ఆర్ బేబీస్, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బేబీస్. సో ఎవరి మాట వాళ్ళు వినర్ యాక్చువల్లీ. సో అందుకంటే ఇంపార్టెంట్, అందుకే ఇప్పుడు గ్రౌండ్స్లో చూడండి మోస్ట్ కామన్లీ బేబీస్ అనేది దెబ్బలు తగిలేది బెడ్ మీద నుంచి పడిపోవడం. సో అలాంటిదంటే హై రైజ్ బెడ్స్ ఆర్ హై రైజ్ స్టూల్స్ కానీ చైర్స్లో బేబీస్ని ఎప్పుడు కూర్చోపెట్టకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెహికల్స్ మీద తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం 3 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ మీద తీసుకెళ్ళాలి. బైక్స్ మీద ఇలాంటి తీసుకెళ్ళడం రిస్కీ. నెక్స్ట్ అనదర్ థింగ్, బైసైకిల్స్ వాళ్ళు ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ వాళ్ళకి ట్రైసైకిల్ అలవాటు చేసి దాని తర్వాత బైసైకిల్కి తీసుకెళ్ళడం బెటర్. అండ్ పేరెంట్స్ విజిలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ప్లే గ్రౌండ్ ఏరియాస్ ఏవైతున్నాయో అక్కడ చూడండి చాలా మటుకు మట్టి నింపి ఉంచుతారు, మెత్తగా ఉండాలి. ఆ ఫాల్ అనేది కొంచెం ఇంటెన్సిటీ తగ్గాలి అని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే రబ్బర్ మ్యాట్స్ అనేస్తారు అనమాట. ఇంట్లో కూడా కొంతమంది బేబీస్ ఎక్కువ ప్రోన్ ఉంటారు ఫ్రాక్చర్స్కి వీటికి. కాబట్టి ఇంకోటి, మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్ కూడా షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఉండడము, ఇలాంటి జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఎడ్జెస్లో కూడా రబ్బర్ మ్యాట్స్ పెట్టుకోవడము. అండ్ బేబీ చుట్టూ కొన్ని మెత్తల్లాగా పెట్టి అట్లా కుషన్డ్ సర్ఫేసెస్ ప్రొవైడ్ చేసి దాని మధ్యలో బేబీని ఆడుకోమని టాయ్స్ వేయడం, ఇలాంటి కొంచెం జాగ్రత్తలు, బేసిక్ జాగ్రత్తలు అవి మనం తీసుకోగలం. జనరలీ బేబీ సైక్లింగ్ చేసే స్టేజ్కి వచ్చిన బేబీ ఉన్నారు, జనరలీ 3 years 4 years 5 years బేబీస్ ఉన్నారు, అంతకంటే ఏజ్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అన్ని ప్రొటెక్టివ్ గేర్స్ అని దొరుకుతాయి. గ్లవ్స్ కానివ్వండి, ఎల్బో ప్రొటెక్టర్స్, నీ ప్రొటెక్టర్స్ అని, అలాంటివి అన్ని సింపుల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలాంటివి వేసి దాని తర్వాతనే వాళ్ళకి ఆ రోజు అలవాటు. ఇంకోటి హెల్మెట్ వేసుకోవడం, ఇలాంటివన్నీ చిన్న స్టేజ్ నుంచే మనం అలవాటు చేస్తే వాళ్ళు నెక్స్ట్ సొసైటీలో కూడా మంచిగా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు బైక్ డ్రైవ్ చేసే ఏజ్కి అడల్ట్స్ అయినప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ని చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేయడం. అండ్ రోడ్ దాటేటప్పుడు ఎట్లా దాటడం, 2 వైపులు చూడడం, ఎట్లా సిగ్నల్స్ ఇచ్చి ఎట్లా దాటడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్ అని స్కూల్ లెవెల్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఈ కిండర్గార్టెన్ స్కూల్స్ నుంచి కూడా దే విల్ జస్ట్ గివ్ స్మాల్ ట్రైనింగ్ లైక్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎట్లా ఆర్ సిగ్నల్స్ ఎట్లా ఇవ్వాలి, అండ్ వెహికల్స్ వస్తున్నాయి వాటి స్పీడ్ ఎట్లుంటుంది, అండ్ ఆల్ దీస్ థింగ్స్ చిన్న చిన్నగా పీపుల్ ఆర్ ఆల్సో స్టార్టింగ్ టు గెట్ అవేర్నెస్ అబౌట్ ఇట్. సో ఇది బేసిక్ జాగ్రత్తలు మనం తీసుకుని అట్లీస్ట్ బేబీ దెబ్బలు తాకకుండా. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఇంకేమైనా అడగాల మీరు? సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా అందరికీ బోన్ ఫ్రాక్చర్స్ అనేవి కామన్గా జరగవు, కొంతమందిలో మాత్రమే మనం చూస్తుంటాం. ఎందుకని అలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ పడడం అన్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ అంటే మొత్తం బేబీ వెయిట్ మొత్తం ఒకటే లింబ్ మీద పడడం, అంటే ఒక కాలు మీద పడడం కానీ ఒక చేయి మీద పడడం. ఇది జనరల్లీ ఎప్పుడవుద్దంటే సైకిల్ మీద సడన్గా అట్లా బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయేటప్పుడు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ బాడీ వెయిట్ని ఒక్క చేయి మీద తీసుకోవాలని ట్రై చేస్తారు, కంప్లీట్ ఇట్లా చేయి పెట్టి. దట్ ఈస్ వెరీ డేంజరస్. అది జనరల్లీ 4 arm ఫ్రాక్చర్స్కి, ఎల్బో ఫ్రాక్చర్స్కి ఇలాంటివన్నీ దారితీస్తుంది. నెక్స్ట్ మంకీ బార్స్ మీద ఆడుకుంటారు కదా వాళ్ళు, ఇట్లా బార్స్ మీద ఇట్లా నడుచుకుంటారు, ఇలాంటివి కూడా వాళ్ళు సడన్గా స్లిప్ అయిపోయి పడిపోయారంటే వాళ్ళ బాడీ వెయిట్ మొత్తం ఆపుకోవాలని ట్రై చేస్తారు. జనరల్లీ మన హ్యూమన్స్కి బాడీస్కి ఏ బేబీకైనా ఎట్లుంటుంది అంటే వాళ్ళ ట్రంక్ని హెడ్ని కాపాడుకుంటారు ఫస్ట్. మన ట్రంక్ హెడ్ ఎప్పుడు తలగనియరు, అది మనకు రిఫ్లెక్స్ అది. సో దాంతో మనం దెబ్బలు తగిలించుకుంటే కాళ్ళకి చేతులకే మోస్ట్ కామన్లీ. సో ఈ బేబీస్ ఏదైతుంటారో టు ప్రొటెక్ట్ దేర్ వైటల్ ఆర్గన్స్ లైక్ దేర్ చెస్ట్ అండ్ దేర్ హెడ్, వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు బయటికి పెట్టి దాని మీద కంప్లీట్ ల్యాండ్ అవుతారు. అట్లా కాగానే మోస్ట్లీ ఏంటంటే అది కూడా ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ అండ్ ఆల్సో ద ఏమంటారు బేబీ స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే కొన్నిసార్లు కొంచెం ఒబీస్ బేబీ అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఫ్రాక్చర్స్ అవుతుంటుంది, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి యాజ్ ఐ టోల్డ్, ఒక్క లింబ్ మీద మొత్తం వెయిట్ పడడం అది చెడ్డది. నెక్స్ట్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న బేబీస్, కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్న బేబీస్, కొంచెం బోన్స్ వీక్గా ఉన్న బేబీస్, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడినట్టు అట్లా ఉన్న బేబీస్ అయితే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సిండ్రోమిక్ అదర్ బేబీస్కి ఉంటారు కానీ ఇవి తక్కువ. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అబౌట్ ఫ్రాక్చర్. అయితే ఈ విధంగా దెబ్బలు తగిలినప్పుడు డ్రెస్సింగ్ చేయటం అవసరమా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైన ఇంజరీ అనేది ఇంపార్టెంట్ మేడం. దాంట్లో టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. స్కిన్ ఎప్పుడైనా సరే స్కిన్ యాబ్రేషన్స్ అంటారు. సూపర్ఫిషియల్ యాబ్రేషన్, డీప్ యాబ్రేషన్ అని 2 ఉంటాయి. సూపర్ఫిషియల్ యాబ్రేషన్ అంటే జస్ట్ మనది బయట ఉన్న స్కిన్ వెళ్ళిపోయి లోపల ఉన్న డర్మిస్ అంటే పింక్ కలర్ ఉన్న స్కిన్ మాత్రం కనిపించడం. అలాంటి వూండ్స్కి యాక్చువల్లీ డ్రెస్సింగ్స్ పెద్దగా అవసరం ఉండదు. అలాంటివి మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే ట్యాప్ వాటర్లో వాష్ చేసి యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి, బెరిడైన్ ఆయింట్మెంట్స్ అని, సిప్రోఫ్లాక్సిన్ ఆయింట్మెంట్స్ అవి ఉంటాయి. సో ఆ ఆయింట్మెంట్స్ అప్లై చేస్తే చాలు. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు పసుపు వేయడం అన్నారు కదా, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఎందుకంటే అది యాంటీసెప్టిక్ కాబట్టి అట్లీస్ట్ ఆ టైం బీయింగ్కి అట్లీస్ట్ మీరు ఏంటంటే ఆ వాష్ చేసి బేబీని కొంచెం ప్యాసిఫై చేసి దాని తర్వాత స్లోలీ యూ కెన్ గెట్ అన్ ఆయింట్మెంట్ అండ్ కీప్. సో ఇట్ గివ్స్ యూ సమ్ టైమ్, ఓ 10 minutes టైం ఇస్తుంది. సో నథింగ్ బ్యాడ్, పసుపు వేయడం కూడా మంచిది. బట్ అదర్ కైండ్ ఆఫ్ క్రీమ్ చాలామంది కొంచెం వియర్డ్గా ఉంటుంది, ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టడము, అండ్ దట్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. ఎందుకంటే ఏదైనా యాంటీబయాటిక్ క్రీమ్, యాంటీసెప్టిక్ క్రీమ్ ఉండడం మంచిది. సో అలాంటిది యాంటీసెప్టిక్ ఉన్న ఏ క్రీమ్ అయినా అప్లై చేయొచ్చు. ఎనీ క్రీమ్ వర్క్స్ ద సేమ్, దట్స్ నాట్ అ ప్రాబ్లం. సో అది. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ ఇంజరీస్ లాసరేటెడ్ ఇంజరీస్ అని ఉంటాయి, ఆర్ డీప్ అబ్రేషన్స్. డీప్ అబ్రేషన్స్ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే డీప్గా మొత్తం తోలు లేచిపోవడం, కింద ఉన్న స్ట్రక్చర్ కనిపించడం అట్లా ఉందంటే అది కొంచెం రెగ్యులర్ డ్రెస్సింగ్స్ అవసరం, ఎందుకంటే ఆ స్కిన్ మళ్ళీ రావాలి కాబట్టి. సో నథింగ్ టు వరీ, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ లాసరేషన్స్ అంటే కంప్లీట్గా స్కిన్ కట్ అయిపోవడం అనమాట, కట్ అయిపోయి ఇట్లా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అలాంటి వాటికి జనరల్లీ సూచరింగ్స్ అవసరం ఉంటాయి. అంటే ఏంటంటే చిన్న చిన్న సూచర్స్ లాగా వేస్తే అది ఏంటంటే స్కిన్ దగ్గరకు వచ్చి ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ కూడా అయిపోతుంది అండ్ బేబీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సూచర్స్ వేయడానికి కూడా మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ ఇంజరీస్ మ్యాక్సిమం ఫేస్ మీద, స్కాల్ప్ మీద అవుతాయి బేబీస్కి. ఇట్లా ఉడుతున్నప్పుడు సడన్గా జారిపోయి పడిపోయి తలకు దెబ్బ తగిలించుకుంటారు. సో ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు బేబీస్కి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి సెడేషన్ అని ఇస్తాను, చిన్న డ్రగ్ ఒక 5 minutes పడుకునేలా చేసి వి సూచర్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇంకొక ప్రాక్టీస్ కూడా నేను చూసి చాలామందికి స్టేపుల్స్ వేయడం ఇవన్నీ చేస్తారు, దట్ ఈస్ నాట్ గుడ్. అంటే స్కిన్ స్టేపుల్స్ అని ఉంటాయి అనమాట, మెటాలిక్ స్ప్లింట్స్ అవి, అది మంచిది కాదు. అండ్ అనదర్ థింగ్, అమిక్రిలేట్ అనే ఒక జెల్ దొరుకుతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే నో సూచర్స్ నథింగ్, డైరెక్ట్ ఆ వూండ్ మధ్యలో ఆ జెల్ వేసేసి ఇట్లా పెట్టేస్తే స్కిన్ అది గ్లూ లాగా అనమాట, స్కిన్ గ్లూ. సో అది కూడా అతుకుపోతుంది, దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. సో అది చేయడం కూడా చాలా మంచిది. అండ్ సూచర్స్ వేసేటప్పుడు కూడా ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. జనరల్లీ చిన్న బేబీస్ అనేది సూచర్స్ వేసిన తర్వాత 1 weekలో ఆరిపోతాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. దానికి డ్రెస్సింగ్ చేసుకుంటే 1 week తర్వాత ఆరిపోతాయి. కానీ ఆ 1 week తర్వాత మళ్ళీ సూచర్ రిమూవల్ అనే ఒక సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మేమేం వాడతామంటే మోనోక్రిల్ అనే సూచర్ వాడతాం. అదే సెల్ఫ్ అబ్జార్బింగ్ అనమాట, అంటే అవి అవంతలవే కరిగిపోయి రాలిపోతాయి సూచర్స్. సో బేబీస్కి జనరలీ అలాంటివి వేస్తేనే బెస్ట్. అండ్ మిగతా వాళ్ళందరూ ప్రోలీన్ ఇవన్నీ వాడతాం, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ. అంటే దట్ ఈస్ దిస్ ద బెస్ట్ వే. అండ్ డ్రెస్సింగ్స్ అనేవి జనరల్లీ సూపర్ఫిషియల్ అబ్రేషన్కి అస్సలు అవసరం లేదు. నేను చాలా హాస్పిటల్స్లో చూస్తే నాకు చాలా ఫనీ అనిపిస్తుంది, బికాస్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అట్ ఆల్. అది జస్ట్ స్కిన్ పైన లేయర్స్ పోతే మిగతా అంతా ఇంటాక్ట్ ఉంటుంది. జస్ట్ కీప్ ఇట్ ఓపెన్ టు డ్రై అండ్ ఇట్ విల్ డ్రై అండ్ ఇట్ విల్ గెట్ నార్మల్. స్కాబ్ అనేది ఒకటి ఫామ్ అయ్యి దాని కింద చిరుతపులి స్కిన్ లాగా వస్తాయి చూడండి, చిన్నగా అట్లా వచ్చేసి నార్మల్ హీల్ అయిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. కానీ డీప్ అబ్రేషన్స్, లాసరేషన్స్ ఆర్ లిటిల్ బ్యాడ్, అవి కొంచెం సీరియస్. సో వాటికి కొంచెం ట్రీట్మెంట్ ఎక్కువ ఇంటెన్స్గా అవసరం ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ వెరీ సీరియస్. అది. సో అదే విధంగా ఇప్పుడు ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతుంటాయి, ఈ ఫ్రాక్చర్స్లో కూడా రకాలు ఉన్నాయా? ఎస్, ఫ్రాక్చర్స్లో కూడా చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ ఎట్లుంటుందంటే మేడం, చిన్న పిల్లలకి కంప్లీట్ బోన్ ఉండదు, వాళ్ళకి కార్టిలేజినస్ బోన్స్ ఉంటాయి ఎక్కువ. అంటే వాళ్ళ కార్టిలేజ్ ఎక్కువ ఉండి బోనీ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ బోనీ ఎండ్స్ వాళ్ళు ఇంకా పెరుగుతున్న పిల్లలు కదా, దే ఆర్ వెరీ స్మాల్. చిన్న ఉన్నప్పుడు పొడుగు అవుతారు కదా, పెద్దగా అవుతారు. సో ఆ డెవలప్మెంట్లో ఉన్న బేబీస్ కాబట్టి వాళ్ళ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అనేవి. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే ఒక్క సైడ్ మాత్రమే విరిగి ఇంకో సైడ్ ఉంటాయి, నిలబడి ఉంటుంది, ఇంకా ఒక్క సైడ్ విరిగి నిలబడి ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ అనదర్ థింగ్, ప్లాస్టిక్ డిఫర్మేషన్ ఉంటుంది. ప్లాస్టిక్ డిఫర్మేషన్ అంటే చిన్నపిల్లల బొక్కలు వంగుతాయి, లైక్ మన చెవి కార్టిలేజ్ ఎట్లుంటుందో వాళ్ళ బోన్ కూడా అట్లనే ఉంటుంది. సో అవి వంగుతాయి అంతే, విరగవు. అట్లా కూడా ప్లాస్టిక్ డిఫర్మేషన్, ప్లాస్టిక్ ఎట్లయితే మనం ప్లాస్టిక్ థింగ్స్ వంగుతాయో సో బేబీస్ కూడా అట్లా వంగుతాయి బోన్స్. అలాంటి డిఫర్మేషన్స్ ఉంటాయి. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటే ఒక్క సైడ్ విరిగి ఇంకో సైడ్ ఉండడం. ఇంకా కంప్లీట్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి, అవి కొంచెం. మళ్ళీ ఇంట్రా ఆర్టికులర్ ఫ్రాక్చర్స్, ఎక్స్ట్రా అవి కొంచెం కాంప్లికేటెడ్ అండి. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ ఫ్రాక్చర్స్. మరి వాటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? యా, మోస్ట్ కామన్లీ అసలు నా ప్రాక్టీస్లో 8 years లోపు ఉన్న బేబీస్కి నేను ఆల్మోస్ట్ ఏ ఫ్రాక్చర్కి సర్జరీలు చేయను. ఫస్ట్ థింగ్, దేర్ ఆర్ స్పెసిఫిక్ ఫ్రాక్చర్స్. కొన్ని ఫ్రాక్చర్స్ ఎట్లా ఉంటాయి అంటే వాటికి ఒక పెద్ద మసిల్ అటాచ్డ్ అయి ఉండి దాన్ని గుంజేస్తుంటుంది అనమాట. ఎప్పుడైనా ఒక ఫ్రాక్చర్ అనేది ఎట్లా హీల్ అవుతుందంటే దాని బోత్ ఎండ్స్ పక్కన ఉండాలి, ఇట్లా పక్కన అతుక్కొని ఉండాలి, ఒక్క దగ్గర ఉండాలి. ఆ ఒక్క దగ్గర ఉన్నప్పుడు మంచి హీల్ అవుతాయి.
కానీ చిన్నపిల్లలకు ఒక స్పెషాలిటీ ఏంటంటే దూరం ఉండి కొంచెం స్పేస్ ఉన్నా సరే ఈ మధ్యలో ఒక రక్తగడ్డలాగా ఫామ్ అయ్యి దాన్ని హెమటోమా అంటారు. అది హీల్ అయికుంటూ కంప్లీట్ బొక్క మాని కంప్లీట్గా ఒరిజినల్ బోన్ ఎట్లుందో అట్లా అవుతుంది. దాన్ని రీమోడలింగ్ ఫేజ్ అంటారు. సో జనరలీ 8 years వరకు ఏంటంటే ఇంట్రా ఆర్టికులర్ ఫ్రాక్చర్స్ అంటే జాయింట్ లోపల ఉన్న ఫ్రాక్చర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మరీ డిస్ప్లేస్డ్ ఉంటాయి, కొన్ని సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. కొన్ని ఇలాంటి ఫ్రాక్చర్స్కి మాత్రమే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అమ్మ. ఎందుకంటే మనకి ఫంక్షనల్గా అవుట్కమ్ బాగుండాలి. అంటే ఒక్కసారి మనం ఒక లేటరల్ కాండల్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ ఉంటాయి ఏంటంటే బయట సైడ్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ ఈ చేయికి వచ్చే కండరాలని ఇక్కడ నుంచి ఒరిజినేట్ అవుతాయి అనమాట. సో ఆ ఫ్రాక్చర్స్ ఎట్లుంటాయి అంటే అవి అసలు అతకనే అతకవు. మనం వదిలేసినామంటే అది అట్లనే బయటకు వచ్చేసి బయటనే ఉండి అది కంప్లీట్గా అతకనే అతకదు పేరెంట్ బోన్కి. అలాంటి వాటికి కూర్చోబెట్టి స్క్రూ వేయడం అలాంటివి ఉంటాయి. బట్ అదర్వైజ్ బోత్ బోన్స్ ఫార్మ్ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ అంటే మధ్యలో ఫ్రాక్చర్ అవ్వడం, మళ్ళీ ఈ మధ్యలో ఫ్రాక్చర్ అవ్వడం, మళ్ళీ ఫీమర్. చాలామంది చిన్న బేబీస్ని తీసుకొస్తారు, 1 day బేబీ 2 day బేబీస్ని కూడా తీసుకొస్తారు. వాళ్ళంతా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లేబర్ కానీ లేకపోతే సరిగా హ్యాండిల్ చేయలేక కొంచెం ఫోర్స్ఫుల్ హ్యాండ్లింగ్ చేస్తే కూడా వాళ్ళకి ఫీమర్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, పెద్ద బోన్ తొడ బోన్. ఆ ఫ్రాక్చర్ అది తీసుకొస్తే కూడా వాళ్ళకి సర్జరీలు అనేవి అసలు ఉండవు. బేబీస్కి జనరల్లీ సర్జరీస్ అనేవి ఉండవు ఫ్రాక్చర్స్కి. ఓన్లీ వెన్ ఇట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ విరిగి మొత్తం అంతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జనరల్లీ బైక్ మీద నుంచి పడిపోవడం, అలాంటి కార్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్లో అయినప్పుడు ఏమవుద్ది అంటే బేబీకి ఆ బోన్ అనేది కంప్లీట్ బయటికి ఎక్స్పోజ్ కావడం, స్కిన్ నుంచి రక్తం మొత్తం బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు దానికి ఫిక్సేటర్స్ ఉంటాయి. అంటే బయట నుంచి ఫిక్స్ చేయడం, లోపల టెన్స్ నెయిల్స్ అని ఉంటాయి, అవి వేసి ఫిక్స్ చేయడం అని ఉంటుంది. బట్ అదర్వైజ్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అది కూడా షాఫ్ట్ ఫ్రాక్చర్స్ అంటే మధ్యలో ఉన్న ఫ్రాక్చర్స్కి లోపలనే ఉండిపోయిన ఫ్రాక్చర్స్కి అసలు ట్రీట్మెంట్ అంటూ ఓన్లీ పిఓపిసి. అంటే పిఓపిసి అంటే పిండి కట్టు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తాను అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. జస్ట్ అది కొంచెం రిడక్షన్ అట్లీస్ట్ 30-40 అరౌండ్ 50% రిడక్షన్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. 50% దాన్ని కూర్చుందంటే చాలు, ఇంకేం అవసరం లేదు. దాన్ని అలా వదిలేసి అదే హీల్ అయ్యి అదే నార్మల్ అయిపోతుంది. సో చిన్న పిల్లలకి అప్ టు 8 years ఆల్మోస్ట్ అసలు 99% ఫ్రాక్చర్స్కి అసలు సర్జరీసే ఉండవు. సెకండ్ థింగ్ నెక్స్ట్ మనది పిట్ స్టాప్ ఏదంటే అది 12 ఏళ్ళు అనమాట. 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు. సో 12 ఏళ్ళు వచ్చిన బేబీకి కూడా అప్పటిదాకా ఈ రీమోడలింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది, ఒక 40-50% తగ్గిపోతుంది. కానీ ఆ బేబీస్కి కూడా మ్యాక్సిమం మేము కన్జర్వేటివ్గానే మేనేజ్ చేస్తాం. అంటే ఓన్లీ పిఓపి చేయడము, దాని మీద రెస్ట్ ఇవ్వడం ఈ కొన్ని వీక్స్. కానీ చిన్న బేబీస్ less than 8 years బేబీస్ అయితే మేము జనరల్లీ 4 to 5 weeks రెస్ట్ ఇస్తాము. దాని తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము. అండ్ కొంచెం ఏజ్డ్ బేబీ అయితే 5 to 6 weeks అంతే, అంతకుమించి అసలు ఇమోబిలైజేషన్ అనేది ఉండదు ఈ బేబీస్కి. సో దిస్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రాక్చర్స్. 12 years అయిన తర్వాత జనరలీ ఆ బేబీ ఈస్ రీచింగ్ అడల్ట్హుడ్, అంటే పెద్ద బేబీ అయిపోతుంది అనమాట, కంప్లీట్గా అడల్ట్ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి రీమోడలింగ్ అనేది పొటెన్షియల్ కొంచెం తగ్గుతుంది కాబట్టి వీ జనరలీ ట్రై ఆపరేటింగ్. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఈ రీమోడలింగ్ అనేది ఉండదు. ఒకసారి బొక్క కొంచెం వంకరగా అతికిందంటే అది అట్లనే ఉంటుంది ఇంకా ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. కానీ చిన్నపిల్లకి అట్లా ఉండదు, వంకరగా అతికినా అది మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. వేరే ఇంకో ఆపోజిట్ లింబ్ తీసుకొస్తే సేమ్ ఉంటాయి 1 year తర్వాత. సో ఆ డిఫార్మిటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు పేరెంట్స్. సో దిస్ ఇస్ ద బేసిక్. అయితే ఈ విధంగా ఈ బోన్ ఫ్రాక్చర్స్ అనేవి జరిగినప్పుడు మీరు అన్నట్టు కొన్ని సార్లు ఒక సైడ్ విరిగి ఒక సైడ్ అదే విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో మరి అట్లా ఉన్నప్పుడు నార్మల్గా చూసుకుంటే చిన్నపిల్లలు అంటే అది పెరిగే ఏజ్, ఎముకలు మొత్తం అంటే శరీరం మొత్తం పెరుగుదల అనేది ఉంటుంది. మరి ఇలాంటి బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆ పెరుగుదలలో ఏమైనా ఆటంకం జరిగే అవకాశం ఉందా? చాలా మంచి క్వశ్చన్. జనరలీ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ నేను చెప్పినట్టు ఈ మధ్యలో ఉన్న ఫ్రాక్చర్స్కి జనరలీ గ్రోత్ డిస్టర్బెన్సెస్ అనేవి పెద్దగా ఉండవమ్మా, అస్సలు ఉండవు. జనరలీ అవి ఎలాంటివి అవుతాయి అంటే డిస్టల్, అంటే మనకి గ్రోత్ జోన్స్ అని ఉంటాయి మన బాడీలో. మన అప్పర్ లింబ్ మన చేయిలో అంటే అందులోకంటే ఇంపార్టెంట్ గ్రోత్ జోన్ ఇక్కడ ప్రాక్సిమల్ హ్యూమరస్, ఓకే, షోల్డర్, నెక్స్ట్ రిస్ట్. ఈ రెండు జాయింట్స్ దగ్గర గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన బాడీ ఆల్మోస్ట్ అప్పర్ లింబ్ 80% వరకు గ్రోత్ ఈ 2 sides నుంచే ఉంటుంది. ఎల్బో ఎక్కువ గ్రో అవ్వదు, తక్కువ 20% మాత్రమే. అదేవిధంగా మనం కింద కాలు చూసుకుంటే కూడా నీ చుట్టూ ఉన్నది అంటే డిస్టల్ ఫీమర్, ప్రాక్సిమల్ టిబియా, ఇవి రెండు నీ చుట్టూ ఉన్నది ఏంటంటే ఇక్కడ మాత్రమే 80% గ్రోత్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మన హిప్ దగ్గర మళ్ళీ యాంకిల్ దగ్గర పెద్ద గ్రోత్ ఉండదు. సో జనరలీ ఫ్రాక్చర్స్ అనేవి ఈ చుట్టుపక్కల అయినప్పుడు ఆ లెంత్ అనేది తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది బేబీకి. అంటే అది ఫైసిస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫైసిస్ అంటే ఏంటంటే అక్కడ నుంచే బోన్ అనేది పెరుగుతుంది. అంటే ఇంత చిన్నగా ఉన్న బోన్ ఇంత పొడుగు చేస్తుంది అనమాట ఆ ఫైసిస్ అనేది. ఆ ఫైసిస్ అనేది ఎఫెక్ట్ కాకూడదు ఎప్పుడు.
అందుకే మేము సర్జరీస్ కూడా దాన్ని చుట్టే చేస్తాం, కానీ దాని లోపల ఎప్పుడు పిన్స్ వేయడం స్క్రూస్ వేయడం జనరల్లీ చెయ్యం. సో ఫైసిస్ అనేది దెబ్బ తినకూడదు ఎప్పుడు బేబీకి. ఫైసిస్ అనేది దెబ్బ తిన్నది అంటే గ్రోత్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకోటి మోకాల్లో, ఎస్పెషలీ మోకాల్లో, రిస్ట్లో, షోల్డర్లో అయినప్పుడు, మోకాల్లో అంటే కంటే ఇంపార్టెంట్ ఏంటంటే 2 కాండైల్స్ 2 సైడ్లు 2 ఉంటాయి కాబట్టి గోళాల్లాగా, ఒక సైడ్ ఫ్రాక్చర్ అయ్యి విరిపోయింది అనుకోండి, అది వంకర్ అది అతుకుంది అనుకోండి కంప్లీట్గా, ఫైసిస్ క్లోజ్ అయిపోతే ఇంకో సైడ్ ఇంకా పెరుగుతుంటుంది కాబట్టి కాలు వంకర్గా పెరగడం, అంటే ఇట్లా వ్యారస్ అంటే మనకు నాక్ నీస్ అంటారు ఆర్ జెనువారం ఇట్లా అంటారు కదా, ఆ కాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ బేబీస్కి, జనరల్లీ ఫ్రాక్చర్ అయిన బేబీస్కి. సో ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. జనరల్లీ ఆ మోకాలు చుట్టూ, మళ్ళీ షోల్డర్, మళ్ళీ రిస్ట్, ఈ చుట్టుపక్కల అయిన ఫ్రాక్చర్స్కి కొంచెం డేంజరస్ ఉంటుంది, అంటే ఆ ఫైసిస్ దగ్గర అయిన ఫ్రాక్చర్స్కి. ఒకవేళ ఆ ఫైసిస్ అనేది దెబ్బతినలేదంటే భయపడాల్సిన అవసరం లేదు పెద్దగా. జనరల్లీ దాని చుట్టూ ఉన్నాయని మంచి హీల్ అవుతాయి, బేబీకి ఏ సర్జరీ అవసరం ఉండదు, కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది బేబీ, ఏ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా బై బర్త్ కూడా ఈ విధమైన బోన్ ఫ్రాక్చర్స్తో పుట్టే అవకాశం ఉందా బేబీ? ఉంది కొన్ని. ఏంటంటే దట్ డిపెండ్స్ అనమాట. ఏంటంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో ఒక బేబీ, లైక్ ఏంటంటే మోస్ట్ కామన్గా అయ్యేది ఫీమర్ ఫ్రాక్చర్స్, క్లావికల్ ఫ్రాక్చర్స్, అంటే మన కాలర్ బోన్ ఫ్రాక్చర్ అనమాట. సో ఇలాంటివి పుట్టుకతోనే అలాంటిది బేబీ అలాంటి ప్రాబ్లంతో వచ్చింది అనుకోండి, సో డెఫినెట్లీ మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. ఒక్కటే ఒక బోన్తో ఫ్రాక్చర్ వచ్చింది బేబీ అంటే దాని హ్యాండ్లింగ్ కరెక్ట్గా చేయలేదని అర్థం. యాక్చువల్లీ డ్యూరింగ్ ద డెలివరీ కానీ కొంచెం ఇరికిపోవడం బేబీ లోపల, అలాంటివి ఏమైనా కొంచెం బలం పెట్టి బయటికి లాగడానికి ట్రై చేసినప్పుడు ఈ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డైపర్ మారుస్తున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ చేస్తే బేబీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా సింపుల్ మూమెంట్స్తో కూడా బేబీ ఫ్రాక్చర్ అయింది, లేకపోతే మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో బేబీ పుట్టింది, పుట్టుకతోనే మల్టిపుల్ ఫ్రాక్చర్ అనమాట, చేయిలు కాళ్ళతో ఫ్రాక్చర్స్తో డిఫార్మిటీస్తో పుట్టిందంటే జనరల్లీ దాన్ని ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అనే ఒక డిజీజ్ ఉంటుందమ్మా. అది జెనెటిక్ డిజీజ్. సో దాంట్లో ఏంటంటే బోన్స్ అనేవి చాలా బ్రిటిల్గా ఉంటాయి. అంటే మన బోన్ని మీరు ఎట్లా కంపేర్ చేయండి అంటే ఇట్ క్యాన్ ఏంటంటే ఇటుక రాయి డిఫరెంట్గా ఉంటుంది, అదే ఒక శాండ్ డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ ఒక గనేట్ రాయి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా బోన్ స్ట్రెంగ్త్ అనమాట ఇది. సో వీళ్ళ బోన్స్ చాలా స్మూత్గా శాండ్ లాగా ఉంటాయి అనమాట, సరిగ్గా ఉండవు. అదే మనకి ఇటుక లాగా ఉండడం కానీ లేకపోతే దీనిలాగా గనేట్ రాయిలో గట్టిగా ఉంటాయి బోన్స్. సో ఆ స్ట్రెంగ్త్ అనేది మిస్సింగ్ ఉంటుంది వాళ్ళలో. సో దానివల్ల అట్లా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన బేబీస్ కొంచెం బ్యాడ్ బేబీస్ అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కొంచెం సఫర్ అవుతారు. బట్ అదర్వైజ్ సింగిల్ బోన్ ఫ్రాక్చర్స్తో ఈ హ్యాండ్లింగ్ ఇష్యూస్ వల్లనే అయిన బేబీస్ జనరలీ పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళకి సర్జరీస్ కూడా ఏముండవు. జనరలీ జస్ట్ థై చెస్ట్ స్ట్రాపింగ్స్ అని చెస్ట్ స్ట్రాపింగ్స్ ఉంటాయి అనమాట. అలాంటివి చేస్తే బేబీ కంప్లీట్ హీల్ అయ్యి కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది, నో ఇష్యూ ఎట్ ఆల్. అయితే ఒకసారి మనం సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో కనుక మనకి ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేసే అవకాశం ఉందా? అది ఏ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్ అని ఉంటుందమ్మా. ఏదైనా మీకు చెప్పినట్టు నేను షాఫ్ట్ ఫ్రాక్చర్ జనరల్ సర్జరీలే చెయ్యం. జనరలీ అది ఇట్లా మనకు ఫైసిస్ చుట్టూ కానీ ఆర్ రిస్ట్ చుట్టూ, జాయింట్స్ చుట్టూ అయిన ఫ్రాక్చర్స్కి జనరల్లీ ఒకసారి ఫ్రాక్చర్ అయిన బోన్ కొంచెం వీక్ అవుతుంది. అందుకే బేబీని ప్రాపర్గా రెస్ట్ ఇవ్వమంటాం. ఏంటంటే ఒక 4-5 వీక్స్కి రెస్ట్ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ బేబీని ఇంకొన్ని రోజులు కూడా ఫిజియోథెరపీ మీద పెడతాం టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్. దాని తర్వాత వైటమిన్ డి ఇవ్వడం, కాల్షియం ఇవ్వడం, మంచి ఫుడ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటే బేబీ గెట్స్ బెటర్, మోర్ స్ట్రాంగర్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంజరీ అయిందంటే ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది జనరల్లీ. సో సర్జరీ చేసిన లింబికి మళ్ళీ చేయాలని రూల్ ఏం లేదు. ఇట్స్ లైక్ దట్, ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అయితే అదేవిధంగా ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత ఒకవేళ సర్జరీ చేయాల్సిన అవకాశం వస్తే సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదేవిధంగా ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు కోలుకునే అవకాశం ఉంది? జనరల్లీ మ్యాక్సిమం అయితే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ నేను చెప్పినట్టు పిఓపి చేస్తామమ్మా. పిఓపి చేసినాం. సో ఓకే, సర్జరీ చేసినా సరే దానికి యాక్చువల్లీ పిఓపి చేస్తారు జనరల్లీ చిన్నపిల్లలు. ఎందుకంటే చిన్నపిల్లలు అనే వాళ్ళు మన మాట వినరు. వాళ్ళు ఒక్కసారి అది పెయిన్ తగ్గుతుంది వాళ్ళకి. ఏంటంటే ఒకసారి ఆ ఫిక్సేషన్ చేయగానే వాళ్ళకి పెయిన్ ఉండదు, ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక మళ్ళీ. సో మళ్ళీ ఉరకడం స్టార్ట్ చేస్తారు, వేరే వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తారు, దాంతో ఆడుకోవడం. పిల్లలు వీ కెనాట్ అవాయిడ్ దట్. సో జనరలీ అలాంటి బేబీస్కి మేము ఏం చేస్తామంటే పిఓపీస్ అనేది మళ్ళీ వేస్తాం. ఎట్లైనా పిండి కట్ అనేది వేసి ఒక 3-4 వీక్స్ ఉంచుతాం వాళ్ళని. ఎందుకంటే ఆ విరిగిన బోన్కి రెస్ట్ అనేది అవసరం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, విరిగిన బోన్కి రెస్ట్ అనేది అవసరం. సో ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఫేజ్లో మళ్ళీ బేబీకి దెబ్బ తగిలించుకోకూడదు అనే ఫీలింగ్తో రెస్ట్ ఇస్తాం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ పిఓపిస్ ఇలాంటి ఏవైతే వేస్తున్నామో అది జనరల్లీ 3 to 4 వీక్స్లో రిమూవ్ చేసేస్తాం. అది తీసేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో కనుక మనం తీయకపోతే వాళ్ళ జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి. ఇప్పుడంటే ఎల్బోకి ఏమైనా ఫ్రాక్చర్ అయింది, 4 అంకెన్ అయిందంటే ఇక్కడ దాకేస్తాం కట్టు, ఈ ఎల్బో మొత్తం స్టిఫ్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు తీస్తే కూడా మొత్తం స్ట్రైట్ చేయలేకపోవడము, వాళ్ళకి మళ్ళీ ఫిజియోథెరపీ అవసరం పడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిమూవల్ అనేది కూడా మంచిది.
అండ్ ఇంకో థింగ్, ఈ పిఓపీస్ ఏవైతే వేస్తున్నాం ఇలాంటివి చేస్తున్నప్పుడు దాని లోపల నీళ్లు పోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరల్లీ బేబీస్ ఏం చేస్తారు, ఆడుకుంటూ వెళ్ళిపోయి నీళ్ళలో చేయబెట్టడము, ఆర్ తినేటప్పుడు నీళ్లు పోసేసుకోవడం, అన్నం వేసేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తారు స్నానం చేసుకునేటప్పుడు కూడా. సో అలాంటప్పుడు మేము పేరెంట్స్ చెప్తాం, మంచి ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ చేయి కట్టేసి చేయించండి, సో దట్ నీళ్లు పోకుండా, లేకపోతే దురద లేచి మళ్ళీ బేబీ చాలా ట్రబుల్ అవుతుంది లోపల. అది వన్ ఇష్యూ. అండ్ అనదర్ థింగ్, ఆ చైన్కి కంప్లీట్ రెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ బేబీస్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ దానికి సూచర్స్ కనుక ఏమైనా పడ్డాయి అంటే దానికి రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేయించుకోవడం 2-3 డేస్కి ఒకసారి. అండ్ అట్లా ఒక 3 to 4 వీక్స్ మెయింటైన్ చేసిన తర్వాత జనరల్లీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పేరెంట్స్ చాలామంది అర్థం చేసుకునే విషయం అంటే ఫిజియోథెరపీ అంటే మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఆ జాయింట్కి ఏదైతే ఉందో దానికి కొన్ని స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అని ఉంటాయి. ఆ మూమెంట్స్ అనేవి మీరు డాక్టర్ దగ్గర ఎలాంటి చేయాలి ఎక్సర్సైజ్ అని ఒక వీడియో తీసుకొని అది ఎప్పుడు మీ బేబీ గుర్తు చేస్తూ ఉండాలి. ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes అని ఎక్సర్సైజ్ చేయడం. జనరల్లీ బేబీస్కి ప్లే ఇస్ ఫిజియోథెరపీ, అంటే వాళ్ళని కంప్లీట్గా ఆడుకోండి మీరు పర్వాలేదు అని వేరే బేబీస్తో కలిపి పంపించడం, ఇవన్నీ చేయడం అనేది మంచిది బేబీస్కి. ఫిజియోథెరపీ అదే. కానీ కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి స్పెసిఫికలీ, అవి అయితే మంచిగా చేసుకోండి అని చెప్పి మేము ఎంకరేజ్ చేస్తాం. సో వన్స్ వీ టెల్ దట్ ద బేబీ విల్ డూ వెల్. సో ఇట్లా మెయింటైన్ చేసుకోవడం అండ్ రెగ్యులర్ విజిట్స్ టు డాక్టర్. ఆ ఎక్స్రేస్ అనేవి కూడా మళ్ళీ ఎక్స్రేస్, ఇది ఒక ఫ్యాషన్ ఉంది, ఎవ్రీ వీక్ ఎక్స్రేస్, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇంకోటి ఏంటి అంటే పేరెంట్స్కి జనరల్లీ మనకు ఒక ఎక్స్రేలో చేంజెస్ కనిపించడానికి కూడా మనకు 3-4 వారాలు టైం పడుతుంది. సో ఆ మధ్యలో ఎక్స్రే తీసి పెద్ద యూజ్ ఏం లేదు యాక్చువల్లీ. చాలామందికి ఇదో మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఎవ్రీ వీక్ అంటే దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని ఫ్రాక్చర్స్ ఏంటంటే అవి కదులుతున్నాయా అని చూడడం కోసం మళ్ళీ ఎక్స్రేస్ తీస్తారు డాక్టర్స్. అది తప్పు కాదు, అది కరెక్ట్. కానీ కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటే అవి ఏం చేసినా కదలవు ఇంకా. సో అట్లనే ఉంటాయి కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. సో దానికి జనరల్లీ మళ్ళీ ఎక్స్రేస్ తీయడం, బేబీని రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయడం అనేది మంచిది కాదు. సో అది అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొక థింగ్, నేను పేరెంట్స్ దగ్గర చాలా చిన్న బేబీస్ తీసుకొస్తారు ఫీమర్ ఫ్రాక్చర్స్తో. ఆ బేబీస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం వాళ్ళు ఏమంటారంటే ఎక్స్రేలో ఇంకా అతకలేదు అని అంటారు. జనరల్లీ ఏంటంటే మనకి క్లినికల్ యూనియన్ అండ్ రేడియలాజికల్ యూనియన్ అని కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయమ్మా. ఎట్లంటే క్లినికల్ యూనియన్ అంటే ఏంటంటే బేబీ మన దగ్గర తీసుకొచ్చారు 4 weeks తర్వాత, ట్రీట్మెంట్ 4 weeks తర్వాత బేబీ కంప్లీట్గా కాలు మంచిగా మూవ్ చేస్తుంది ఆర్ చెయ్యి వాట్ ఎవర్, అండ్ ముట్టుకున్నా పెయిన్ ఉండకూడదు. అక్కడ ఎక్కడైతే ఫ్రాక్చర్ ఉందో అక్కడ ముట్టుకుంటే బేబీకి పెయిన్ అస్సలు ఉండకూడదు. అట్లా ఉందంటే క్లినికల్లీ ఇట్ హ్యాస్ యునైటెడ్, అంటే ఫ్రాక్చర్ అనేది లోపల అతికిపోయింది కంప్లీట్గా, కానీ అది మనం బయటికి కనిపించట్లేదు అంతే. సో అప్పుడు మనం ఎక్స్రే తీసి చూసినా సరే కంప్లీట్గా అతకనట్టే కనబడుతుంది, ఇంకా దూరం ఉన్నట్టు సగమే అతికినట్టు అనిపిస్తుంటుంది. అప్పుడు పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, అరే మనం ఏమైనా తప్పు చేసినామా, అరే మన ఇంకేమో సర్జరీ చేసి ఉండాల్సిందా, అరే వంకరగా అతుకుతుంది ఏంటి, ఇట్లాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. అలాంటప్పుడు నేను పేరెంట్స్కి క్లియర్గా చెప్తాను, అమ్మ ఇది కంప్లీట్గా అతికింది, అది మీకు తెలియాలంటే బేబీ నిలబెట్టండి, లేకపోతే ఆ చేయికి ఏమైనా ఇవ్వండి. డైరెక్ట్ తీసుకుంటుంది బేబీ, అసలు ఆలోచించదు కూడా ఈ చేయికి ప్రాబ్లం ఉందా అని. జనరల్లీ అట్లా పెయిన్ ఉందంటే బేబీ ఎప్పుడు పార్టిసిపేట్ చేయదు, ఆ లింబుతో ఎప్పుడు పార్టిసిపేట్ చేయదు. సో ఇఫ్ ఎట్ ఆల్ కంప్లీట్గా గ్రాస్ప్ చేస్తుంది చేయితో అని, కాలుతో మంచిగా నడుస్తుంది, నిలబడుతుంది అంటే భయపడాల్సిన అవసరమే లేదు. అది మంచి క్లినికల్ యూనియన్ అయినట్టు. ఎక్స్రేలను ట్రీట్ చేయడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. మేము జనరల్లీ బేబీని ట్రీట్ చేస్తాం, బోన్ని ట్రీట్ చేస్తాం, కానీ ఎక్స్రేని ట్రీట్ చేయం. ఎక్స్రే బాగుండడం కోసం సర్జరీలు చేయడం అనేది కరెక్ట్ కాదమ్మా. అది నేను చాలా ఇంపార్టెంట్ అనుకుని చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓకే సార్. అదేవిధంగా నార్మల్గా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎముకలు విరిగినప్పుడు డాక్టర్స్ అంటే హాస్పిటల్కి తీసుకురావడానికంటే ముందు మామూలుగా బయట కట్లు కడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నార్మల్గా పబ్లిక్. సో మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, అది కొన్ని వందల ఏళ్ళ క్రితం ఎప్పుడైతే ఆర్థోపెడిషన్స్ అంటే ఆర్థోపెడిక్స్ అనే బ్రాంచే లేదు. యాక్చువల్లీ ఒక 40-50 years బ్యాక్ కూడా పెద్దగా లేదు. సో మనము జనరల్లీ ఎట్లుంటుందంటే మనం ఒకప్పుడు కట్టెలు పొయ్యి వాడేటోళ్ళం అంతే కదా, మనకి గ్యాస్ ఇవన్నీ లేవు, కట్టెలు పొయ్యి వాడేటోళ్ళం. కానీ యాజ్ టైం ప్రోగ్రెసెస్ మనం ఇప్పుడు ఎంత మంచి స్టేజ్ ఉన్నా మనం గ్యాస్ పొయ్యిలు వాడుతున్నాం. ఇట్ ఈస్ సో గుడ్, అంటే డేంజర్ అనేది తక్కువ చేసుకుంటున్నాము అండ్ మన టైం ఆఫ్ హీలింగ్ అండ్ గుడ్ అండ్ కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవడం అనమాట. సో యాజ్ టైం ప్రోగ్రెసెస్ అండ్ ఒక సైన్స్ అనేది ఎవాల్వ్ అవుతుంది, కానీ వీళ్ళేందంటే అక్కడే మిగిలిపోయారు చాలామంది. సో నా దృష్టిలో పుత్తూరు కట్టులో వాళ్ళు కట్టడం కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అదొక సార్ట్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్. జనరల్లీ ఒక ఫ్రాక్చర్ అయింది ఒక బేబీకి, ఇంట్లో మీకు డౌట్ వచ్చింది అనుకోండి, చెయ్యి మొత్తం ఇట్లా వంకర అయిపోతుంది అట్లా ఉంది అంటే కనుక మేము ఫస్ట్ ఏం చెప్తాం పేరెంట్స్కి అంటే ఒక అట్ట ముక్క, లైక్ మన రిజిస్టర్ అట్ట ముక్కలు కానీ ఆర్ అంబ్రెలా గొడుగులు అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని పెట్టేసి జస్ట్ రోలర్ బ్యాండ్స్ కట్టేయండి. లైక్ ఏముంటుంది అది ఒక టవల్ లాగేసి స్లింగ్ లాగేసి చెయ్యి ఇట్లా దగ్గరికి పెట్టేయండి అని చెప్తాం.
కాలుకి ఏమైనా అయిందంటే కనుక సేమ్ ఇట్లనే ఏదైనా కట్టేసి బేబీని కాలు కింద పెట్టినవద్దు, జాగ్రత్త పైన పెట్టండి అని చెప్తాం. అది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఐస్ ప్యాక్స్ పెట్టడం. ఐస్ ప్యాక్స్ పెడితే స్వెల్లింగ్ తగ్గుతుంది ఎప్పుడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ మసాజింగ్. అసలు మసాజింగ్ అనేది ఫ్రాక్చర్ అనే డౌట్ ఉన్నప్పుడు అసలు చేయకూడదు. ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ టు బేబీ, మసాజింగ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే జనరలీ ఒక బొక్క అనేది హీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే దాని చుట్టూ ఒక హెమటోమా అనేది ఫామ్ అవుతుంది. ఒక హెమటోమా అనేది అంటే అదొక రక్తగడ్డ అనమాట. దాంట్లోనే కొత్త బొక్క అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. సో మనం మసాజ్ చేయడము, ఈ పుత్తూరు కట్టు వాళ్ళు మసాజ్ చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే ఆ రక్తగడ్డ అనేది కంప్లీట్ డిస్ప్లేస్ చేసేస్తారు వాళ్ళు. అంటే ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అక్కడ ఉండదు, అది ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది సంబంధం ప్లేసెస్లో. సో అట్లా ఉండడం వల్ల అంటే అక్కడ కొత్త బొక్క ఫామ్ అవుతుంది, ఎక్కడో సంబంధం లేని చోట. మనం ఇట్లా మిల్క్ చేసేస్తే ఏమైపోతుంది, ముందుకు వచ్చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. సో పుత్తూరు కట్టు వాళ్ళు కూడా ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఏం మసాజ్లు ఏం చేయకుండా డైరెక్ట్గా జస్ట్ ఇట్లా వేసి కట్టేసారంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. దాంట్లో మళ్ళీ వాళ్ళు ఎగ్స్ వేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఆకుపసర్లు కట్టడము, దట్ ఈస్ వెరీ బ్యాడ్. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే దానివల్ల స్కిన్ లీజన్స్ రావడం, కొంతమంది కంప్లీట్గా హోల్లా పడిపోవడము, ఇన్ఫెక్షన్ కావడం, ఆ మామూలుగా ఉన్న ఫ్రాక్చర్ అనవసరం కాంప్లికేట్ చేసుకోవడం. ఇంకొక థింగ్ ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అయినప్పుడే స్వెల్లింగ్ వచ్చేస్తుంది లింబ్లో. ఎందుకంటే రక్తం బాగా పోతుంటుంది, స్వెల్లింగ్ అవుతుంది, చాలా స్వెల్లింగ్ అవుతుంది. అప్పుడు వీళ్ళు గట్టి కట్టేస్తారు అన్నమాట, చాలా గట్టిగా ఒత్తి కట్టేస్తారు. అట్లా కట్టేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సప్లై అనేది ఈ హ్యాండ్కి పోతుంది కంప్లీట్గా. కొంతమంది బేబీస్ మేము ముంబైలో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇష్యూస్ ఏమయ్యాయంటే వాళ్ళు కొంచెం విలేజ్లో ఎక్కడో దూరం 200-300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా కట్టేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై అంతా పోయి దీన్ని చనిపోతుంది, ఈ చెయ్యి కంప్లీట్గా బ్లాక్ అయిపోయి నెక్రోసిస్ అంటారు దాన్ని, గ్యాంగ్రీనస్ అయిపోతుంది. అయిపోయినప్పుడు కంప్లీట్గా ఈ లింబ్ ఇక్కడ కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో నా దృష్టిలో అయితే అలాంటివి చేయడం చాలా డేంజరస్. ఇంకా పిఓపీస్ కూడా నేను చెప్పినట్టు మీకు ఫస్ట్ 1 వీక్కి స్లాబ్ అనేది వేస్తాం. స్లాబ్ అంటే ఓన్లీ ఆన్ వన్ సైడ్, ఇట్లా ఒక సైడ్ వేసి ఇంకో సైడ్ ఓన్లీ కాటన్ ఉండి జస్ట్ రోలో బ్యాండ్ వేసి ఉంటాయి అనమాట. దాని తర్వాత 1 వీక్ తర్వాత స్వెల్లింగ్ తగ్గిపోయి ఈ లింబ్ సైడ్కి రావాలి, కాలైనా చెయ్యైనా. దాని తర్వాత కాస్టింగ్ అనేది ఉంటుంది. కాస్టింగ్ అనేది కంప్లీట్ సర్క్యులర్గా ఉంటుంది అనమాట. అదేంటంటే బొక్కను ఒక పొజిషన్లో పట్టుకుంటుంది, ఇట్లా అక్కడే ఆరిపోయేలాగా మంచిగా కదలకుండా. సో ఈ డిఫరెన్స్ అనేది గమనించుకోవాలి. ఈ పుత్తూరు కట్టు వాళ్ళ స్టైల్ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఒక్కొక్కలాగా ఉంటారు. దాంట్లో ఏదేందో మిక్స్ చేసి ఆకుపసర్లు వేయడము, అండ్ దాన్ని గట్టిగా కట్టేయడము, దాన్ని చెక్కలు పెట్టడము, వెరీ అన్హెల్దీ బట్టలతో కట్టేస్తారు. అంటే అన్హైజీనిక్ కదా అవన్నీ. సో అవన్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్, లింబు మొత్తానికి పని చేయకుండా పోవడం ఛాన్స్, ఆర్ లింబు మొత్తానికే కట్ అయిపోయే సిచ్యువేషన్ రావడం, ఇలాంటివి తెచ్చుకుంటారు పేరెంట్స్. దట్ ఈస్ వెరీ సాడ్. ఇంకా అంటే మన వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి దాని గురించి. నా దృష్టిలో అది మంచిది కాదు. ఇంకా మసాజ్ చేసి కట్టడం అనేది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, అది చాలా తప్పు. మామూలుగా ఇమ్మొబిలైజ్ చేసినా సరే బేబీకి యూనిట్ అయ్యి కంప్లీట్లీ నార్మల్ లైఫ్ బతుకుతుంది బేబీ. సో వాళ్ళు ఇంకా డాక్టర్స్ని ట్రస్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇట్స్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు ఈ టాపిక్ మీద. అండ్ చిన్నపిల్లల్లో దెబ్బలు తగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్టర్స్ని కన్సల్ట్ అయితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనపడతాయని దీంట్లో మాకు అర్థమైంది. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.